హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మనందరికీ బాగా పనికొచ్చే ఒక ఐటెం అయితే మీషో నుంచి తీసుకున్నానండి. అంటే మనందరికీ అంటే మీకు పనికొస్తుందో లేదో నాకైతే తెలియదు కానండి, మాకు మాత్రం కంపల్సరీ కావాలి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా చున్నీలు, అవి పెట్టుకోవడానికి ఒక బుట్ట అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న పిల్లలు కదండి, వాళ్ళు దెయ్యాలన్నమాట. ఎప్పుడు చూసినా బట్టలు పీకుతానే ఉంటారు. నేను మీకు ఒకసారి నైట్ డ్రెస్సులు పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నానని కూడా మీకు చూపించాను కదా, అమెజాన్లో తీసుకున్నాను. అవి అయితే నైట్ డ్రెస్సులు పెట్టడానికండి. మళ్ళీ బనీళ్ళు అవి పెట్టడానికేమో ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా, అంటే ప్లాస్టిక్ టబ్బులు లాంటివి తీసుకున్నాను. ఇప్పుడైతే చున్నీలు కానీ బుట్ట తీసుకున్నానండి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకుంటారా మీరు అని అనుకుంటారేమో. నిజంగా మా పిల్లలండి అన్నీ పీకుతారండి, అస్సలు పీకకుండా ఏది ఉంచరు. మడత పెట్టినట్టు ఎప్పుడూ ఉండదన్నమాట. ఆ లాస్ట్కి డబ్బాల్లో పెడుతున్నా సరే పీకేస్తున్నారు, అస్సలు సరిగ్గా ఉంచరండి. ఏం పిల్లలు కానీ, చిన్న పిల్లలు ఎల్కేజీ చదివే పిల్లలు అయితే చాలా బెటర్ అనమాట. వీళ్ళు పెద్ద పిల్లలైనా కానీ అన్నీ పీకుతారు. అందుకని వీటికై డబ్బాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇది ఏదో థ్రెడ్తో చేసిందనమాట. నేను ఆల్రెడీ ఛార్జింగ్స్ పెట్టడానికి కూడా చిన్న బుట్టలా తీసుకున్నాను. ఇది బాగా పెద్దదనమాట. చాలా చున్నీలు పట్టినాయండి. దగ్గర దగ్గర ఒక 30 చున్నీలు 40 చున్నీల దాకా పట్టినాయి. ఇంకా పడతాయి అనమాట మనం నొక్కి పెట్టుకుంటే. అలాగే ఈ బుట్ట అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి. అలాగే ఈ బుట్ట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.